హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నుంచి ఒక కొత్త కథతో మీ ముందుకొచ్చేసాం. మా ఛానల్‌ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. అయితే కథలోకి వెళ్ళిపోదాం. ఈ కథని రచించింది శ్రీమతి రాధిక ఆండ్ర గారు. చదువుతున్నది సౌజన్య. ప్రకృతి ప్రేమికులకు, హనీమూన్‌కొచ్చిన జంటలకు స్వర్గధామం. పచ్చని కొండలు, ఆకాశానంటే చెట్లు, కొండల నుండి జారిపడే జలపాతాలు మనసును పచ్చదనం ముంగిట్లో పెట్టినట్లుంటాయి. కొండల నడుమ వయ్యారంగా మెలికలు తిరుగుతున్న రోడ్స్ మీద అప్పుడప్పుడు వెళ్తున్న వాహనాలు, రోడ్డుకి ఇరువైపులా తేయాకు తోటలు, వాటి మధ్యలో పొడిగాటి పైన్ వృక్షాలు, నీలగిరి వృక్షాలు, వాటి మధ్యలో ఎస్టేట్స్‌కి వెళ్ళే మట్టి బాట్లు. ఆహ్లాదంగా ఉంది వాతావరణమంతా. అక్కడక్కడ తిరుగుతున్న గుర్రాలు. పర్యాటకులకు నిత్యం హడావుడి ఉండే బెస్ట్ టూరిస్ట్ స్పాట్ ఊటీ. బోట్ క్లబ్ దగ్గర పర్యాటకుల సందడి ఎక్కువగా ఉంది. కొంతమంది గుర్రాలపై ఫోటోలు దిగుతున్నారు. మరికొందరు బోట్స్ టికెట్స్ కోసం లైన్లో నిలబడ్డారు. పిల్లల కేరింతలు, పెద్దల హడావుడి, కొత్త జంటల నవ్వులు తుల్లింతలతో ఆ ప్రాంతమంతా సందడిగా ఉంది. కొంతమంది బోటింగ్ చేస్తున్నారు. మరికొంతమంది పచ్చికల్లో కూర్చున్నారు. ఫోటోగ్రాఫర్స్ పర్యాటకుల చుట్టూ ఒక ఫోటో సార్ అంటూ తిరుగుతున్నారు. వెంటనే ప్రింట్ తీసి ఇచ్చేస్తారు కూడా. మరోపక్క టాక్సీ వాళ్ళు ఊటీ మరియు కూనూరు మిగతా పర్యాటక ప్రదేశాలు చూపిస్తామని అక్కడ నిల్చున్న పర్యాటకులు వెంట పడుతూ ఉన్నారు. అంత హడావుడిలో ఆ పచ్చికలో పూల మొక్కల మధ్య కూర్చున్నాడు ఓ యువకుడు. అతని కళ్ళు శూన్యంలో చూస్తూ జ్ఞాపకాల వెంట పరుగులు తీస్తున్నట్టు ఉన్నాయి. 27 ఏళ్ల వయసు. చూడగానే మనసు దోచే ముఖ వచ్చస్సు, కండలు తిరిగిన శరీరం, రింగులు తిరిగిన జుట్టు, 6 అడుగుల అందగాడు. అమ్మాయిల్ని మనసు దోచే కలల రాకుమార్లా ఉన్నాడతడు. కానీ అతడి ముఖంలో స్పష్టంగా దోబూచులాడుతుంది బాధ. బ్లాక్ షర్ట్, బ్లూ జీన్స్లో ఉన్నాడతడు. అందరినీ ఒక్క ఫోటో తీసుకోండి సార్ అని అడుగుతున్న ఓ ఫోటోగ్రాఫర్ కంట్లో పడ్డాడు ఈ కుర్రాడు. అతనికి తెలియకుండానే ఒక ఫోటో క్లిక్ అనిపించాడు. ఆ ఫోటో బాగా వచ్చిందని నిర్ధారించుకున్నాక అతడి వైపు నడిచాడు అతడు. సార్, ఫోటో తీయించుకుంటారా అని అడిగాడు. ఆ కుర్రాడు పలకలేదు. సార్, మిమ్మల్నే బాగా తీస్తాను సార్. ఒక్క ఫోటో 10 నిమిషాల్లో ప్రింట్ రెడీ అయిపోతుంది సార్. జ్ఞాపకంగా ఉంటుంది అన్నాడు అతడు. అతడి నుంచి స్పందనే లేదు. ఏమిటితను అనుకుంటూ అతడి భుజం మీద కాస్త సంకోచంగా చేయి వేశాడు అతడు. అప్పుడు ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు అతను. ఆ కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర. సరే సార్ అన్నాడు ఒక్కసారిగా. పర్లేదు. ఏంటి అన్నాడు అతడు. ఒక్క ఫోటో సార్ తీస్తాను, బాగా తీస్తాను సార్. ఇక్కడ లొకేషన్ కూడా బాగుంది అన్నాడు అతడు. వద్దు, నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నాడు అతడు. ఒక్కటే సార్, 100 రూపాయలే, ఒక్కటి తీసుకోండి అని బ్రతిమలాడాడు. ఏం తీస్తావు? నా వంటది తనన్న. చుట్టూ ఇంతమంది ఉంటే నా వెంట పడ్డావేంటి? చిరాక్గా అన్నాడు. ఈరోజు ఒక్కరు తీయించుకోలేదు సార్, మా బాస్ తిడతాడు అన్నాడు మెల్లగా. రోజుకి ఎంత సంపాదిస్తావు అన్నాడు అతడు. ఓ 1500 నుంచి 2000 సార్. ఒక్కోసారి అంతకన్నా ఎక్కువే వస్తాయి. అయినా ఈ మధ్య సెల్లో అందరూ ఫోటోలు తీసేసుకుంటున్నారు, సొంత కెమెరాలు తెచ్చుకుంటున్నారు. మాకెక్కడ అవకాశం ఇస్తున్నారు సార్? బిజినెస్ తగ్గిపోయింది అన్నాడు అతడు. సర్లే, ఒక్క ఫోటో తీయి అన్నాడు అతడు. వాడి ముఖం వెలిగిపోయింది. మంచి స్టిల్ ఇవ్వండి సార్ అన్నాడు. ఎలా ఉంటే అలా తీయవయ్యా అన్నాడు అతడు. అది కాదు సార్ అని. సర్లే, మళ్ళీ వద్దంటాడేమో అని స్మైల్ ఇవ్వండి అన్నాడు అతడు. స్మైల్ అని విరక్తిగా నవ్వి, నా స్మైల్ ఒకరు ఎత్తుకెళ్ళిపోయారులే అన్నాడు బాధగా. ఎవరు సార్ అన్నాడు అతడు. నీ పేరేంటి అన్నాడు ఆ కుర్రాడు. చిన్నా సార్ అన్నాడు. నవ్వకపోతే ఏంటి చెప్పు? నువ్వు ఫోటో తీ అన్నాడు ఆ కుర్రాడు. చిన్న ఫోటో తీసి 10 నిమిషాల్లో తెస్తాను సార్ అన్నాడు. జోబులోంచి 100 నోట్లు తీసి అతడి చేతిలో పెట్టాడు ఆ కుర్రాడు. సార్, ఇంతెందుకు సార్, 100 చాలు అన్నాడు అతడు. ఎంత మంచోళ్ళు సార్ మీరు, ఆనందంగా అందుకున్నాడు చిన్న అతడి వైపు చూస్తూ. సార్, మీరు చెప్పండి సార్ అన్నాడు చిన్న. ఎందుకు అన్నాడు ఆ కుర్రాడు. గుర్తుపెట్టుకుంటాను సార్. ఎందుకయ్యా? అవసరం లేదు అన్నాడు ఆ కుర్రాడు. ఎందుకో మీరు బాధగా ఉన్నారు సార్, తెలుసుకోవచ్చా సార్ అన్నాడు చిన్న అతడి వైపు చూసి ఓ విరక్తి నవ్వు నవ్వి. ఇక్కడ చాలా విలువైందే పోగొట్టుకున్నాను అన్నాడు. చైనా, బ్రాస్లెట్టా, డబ్బా ఏమైనా అన్నాడు చిన్న సంకోచంగా. కాదు చిన్న, నా మనస్సు
అన్నాడు ఆ కుర్రాడు. మనసా? అంటే లవ్ ఫెయిల్యూరా సార్? అన్నాడు చిన్న. ఫెయిల్యూరా? లవ్‌లో ఫెయిల్యూర్ ఉంటుందా? ఉండదు చిన్నా అన్నాడు ఆ కుర్రాడు. మరి? అన్నాడు సంకోచంగా. నా మనసు దొబ్బేసి ఎక్కడుందా కూడా తెలియకుండా ఏడిపిస్తుంది ఓ అమ్మాయి కసిగా, బాధగా అన్నాడతడు. ఆ అమ్మాయి కూడా మిమ్మల్ని ప్రేమించిందా సార్? అన్నాడు చిన్న. ఆ! అంత తేలిగ్గా ప్రేమించలేదే. తన చుట్టూ తిప్పి తిప్పి ఆఖరికి నాదైపోయింది అన్నాడు ఆమె గురించి చెప్పేటప్పుడు అతని కళ్ళల్లో సన్నపాటి వెలుగు. అమ్మాయిలంతే సార్. ఇంతకీ మీ పేరు చెప్పలేదు. చెప్పండి సార్. ఊటీ వచ్చిన ప్రతిసారి మీ ఫోటోలు నేనే తీసిస్తా సార్ అన్నాడు చిన్న. చిన్నగా నవ్వి నా పేరు అజయ్ అన్నాడు ఆ కుర్రాడు. అజయ్, చాలా బాగుంది సార్ మీ పేరు అన్నాడతడు. ఉండండి, 10 నిమిషాల్లో మీ ఫోటో తెచ్చిస్తాను అని పరుగున వెళ్ళాడు చిన్న. అన్నట్టే 10 నిమిషాల్లో ఫోటో పట్టుకొని వచ్చాడు చిన్న. కానీ అక్కడ అజయ్ లేడు. చుట్టూ వెదిగాడు చిన్న. చాలాసేపు వెదిగాక విసుగొచ్చి అజయ్ సార్ అని గట్టిగా అరిచాడు. కాసింత దూరంలో తెల్లని చుడీదార్లో ఉన్న ఓ అందమైన అమ్మాయి ఆ పేరు వినగానే ఉలిక్కిపడి చిన్న వైపు చూసింది. ఇంకా ఉంది. ఈ కథలో నెక్స్ట్ ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని అనుకుంటే మా తదుపరి భాగాన్ని మీరు వినండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.